హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను పార్ట్ 1 వీడియో మొన్న జాతరది అప్లోడ్ చేశాను కదండి. అప్పుడు చెప్పా మీకు ఉయ్యాల వేస్తారు అమ్మవారిది. దానికి ఒక ప్రత్యేకత ఉంది. అది పార్ట్ 2లో చెప్తానని. ఇక అయితే ఫస్ట్ మేము ఇంకా జైంట్ వీల్, మా పాప అయితే కొలంబస్, డిస్కో డ్యాన్స్ అవన్నీ తిరుగుతానుంది. సరే అనేసి అవన్నీ తిరిగేసరికి నైట్ 12 అవుతుంది. 12కి ఉయ్యాల వేస్తారని చెప్పి ఈలోపు మేము ఇక్కడ నుంచుంటే ఫుల్ 1 అవర్ నుంచున్నామండి. ఇవి అయ్యేసరికి జనాలు అనమాట. ఎందుకంటే అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళు మొత్తం అందరూ కూడా ఆ ఉయ్యాల కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. నైట్ 12కి ఉయ్యాల వేస్తారనమాట. 12 to 1 కూడా అవుతుంది ఒక్కొక్కసారి. ఇలా ఉత్సవ విగ్రహాన్ని గుళ్ళోంచి తీసుకొస్తున్నారనమాట ఉయ్యాల్లో వేయడానికి. మొత్తం పూజ అంతా చేసి తీసుకొచ్చి ఇట్లా ఉయ్యాలు వేస్తారు. ఈ ఉయ్యాలకు ఒక ప్రత్యేకత ఉందని చెప్పాను కదండి. ఎవరైతే పిల్లలు లేరో వాళ్ళు ఈ ఉయ్యాల ఊగుతుంది కదా, దాని ముందు నుంచొని కొంగు పట్టుకుంటారండి. అయితే అమ్మవారి ఒళ్ళో పూలు వేసి ఉన్నాయి కదా, ఇలా ఊపినప్పుడు ఆ పూలు ఎగిరి వచ్చి ఆ కొంగులో పడతాయి అన్నమాట. పడితే వాళ్ళకి పిల్లలు పుడతారని ఒక నమ్మకం అన్నమాట. ఇది చాలా సంవత్సరాల నుంచి వస్తుందన్నమాట. దీనికోసమే ప్రత్యేకంగా చాలా పక్క ఊర్లో వాళ్ళందరూ వస్తారనమాట. ఎవరెవరైతే పూలు పడతాయో వాళ్ళు పక్కకి వెళ్తూ ఉంటారు. పూలు పడని వాళ్ళు పూలు పడే వరకు అది ఎంతసేపు అయినా సరే వెయిట్ చేస్తారనమాట. హాఫ్ అన్ అవర్ పాటు ఉయ్యాలేస్తారు. ఒకవేళ ఇవాళ పూలు పడకపోతే రేపు మళ్ళీ వస్తారనమాట ఉయ్యాలకి. అలా పూలు పడే వరకు ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటారనమాట. ఇలా అందరూ పూలు పడిన తర్వాత తీసుకొని వెనక్కి వెళ్తూ ఉంటారు. ఇంకొక ఆచారం కూడా ఈ గుళ్ళో పాటిస్తారనమాట. అదేంటంటే ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు, ఏదైనా సమస్య ఉన్న వాళ్ళు అయితే వచ్చి ఈ గుళ్ళో మొక్కుకొని స్నానం చేసి గుడి వెనకాల సాష్టాంగంతో బుక్కబోర్లో పడుకుంటారనమాట. పడుకుంటే వాళ్ళ మీద పసుపు నీళ్లు జల్లి ఇంకొకళ్ళు అలా జల్లుతానే ఉంటారనమాట. అమ్మవారు వచ్చి చెప్తుందంట. అప్పటి వరకు వాళ్ళు అక్కడ పడుకునే ఉంటారు. అమ్మవారు వచ్చి చెప్పిన తర్వాత లెగుస్తారని చెప్తున్నారు. ఇది ఇక్కడ జరిగే ఆచారం అన్నమాట. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి. నేనైతే ప్రతి సంవత్సరం కూడా ఈ ఉయ్యాల కోసమే వెళ్తాను అనమాట. అమ్మవారు చాలా బాగుంటుంది ఈ ఉయ్యాల్లో. ఈ సంవత్సరం అమ్మవారికి కట్టిన చీర అయితే మా అక్క వాళ్ళు ఇచ్చారనమాట. సో వాళ్ళ అబ్బాయికి మీకు కూడా ఈ వీడియో కానీ ఫస్ట్ నచ్చినట్లయితే ఈ అమ్మవారి ఆచారాలు లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది ఎక్కడ అనేది పైన మెన్షన్ చేసింది, చూడండి, మీకే తెలుస్తుంది. ఈ ఊర్లో మీరు కూడా ఎవరైనా రావచ్చు.